జపమాలకు స్వాగతం. ఓం వరవరదాయ విజయ గణపతే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈ భాగంలో మనము శివరాత్రి మహత్యం గురించి విందాము. ఈ శివరాత్రి వ్రతం ముందు ఎవరైనా ఆచరించారా, వారి కథను వివరించండి అని చెప్పి సౌనకాద మహామునులు ప్రశ్నిస్తారు. ఆ మునివరుడు ఇలా చెప్తారు. గురుద్రోహుడు అనే బోయవాడున్నాడు. మృగాలను వేటాడి జీవనోపాధి చేసుకుంటూ ఉన్నాడు. అతడు తల్లిదండ్రులు, భార్య, పిల్లల్ని పోషిస్తున్నాడు. గురుద్రోహుడు పశుపక్షాదులను వాడి బాణాలతో చంపుతే కాకుండా బాటసారులను హింసించి వారి సొత్తును అపహరిస్తూ ఉన్నాడు. అతడు పుట్టిన నాటి నుంచి కూడా పుణ్యకార్యాలు కూడా చేయలేదు. అతడి జీవితాంతం అదే విధంగా పాపకృత్యాలతో సాగుతుంది. ఒక రోజు అతను వేటకై బయలుదేరాడు. అతని పురాకృత సుకృతం వల్ల ఆనాడు శివరాత్రి పర్వదినం. ఆనాడు శివరాత్రి అని అతనికి తెలీదు. తల్లిదండ్రులు, భార్యాపుత్రులు ఆకలి బాధచే అలమటిస్తున్నారు అని చెప్పి ధనుర్బాణాలను చేతితో పట్టుకొని అడవికి వెళ్ళాడు. అంతా సంచరిస్తూ ఉండగా అతనికి ఒక జంతువైనా కనిపించలేదు. తిరిగి అతడు విసిగి వేసారి సాయం సమయానికి అయ్యయ్యో, మా వారందరూ కూడా ఆకలితో నా రాకకి ఎదురు చూస్తూ ఉంటారు. కాళ్ళు చేతులతో నేను ఇంటికి వెళ్ళడం కష్టము, ఎలాగా అని చెప్పి దాహం తీర్చుకోవడానికని సొరకాయ బుర్రన నిండుగా నీరు నింపుకొని కొలను గట్టున ఉన్న ఒక చెట్టుకి పైకి ఎక్కుతాడు. రాత్రంతా నీరు తాగడానికి మురగాలు అచ్చడికి వస్తాయి కదా, ఆ నాస్తో అక్కడ చెట్టుపై ఎదురు చూస్తూ ఉన్నాడు. దైవసన అతనికి ఒక బిలవవృక్షం పైన, అది బిలవవృక్షం అని అతనికి తెలియదు, కానీ దాని మీద కూర్చొని ఉంటాడు. రాత్రి తొలియామాన ఒక ఆర్జింక నీళ్లు తాగడానికని కొలం దగ్గరికి వస్తుంది. గురుద్రోహునికి ప్రాణాలు లేచి వచ్చాయి. వెంటి బాణాన్ని సంధించి వదలడానికి ప్రయత్నం చేస్తాడు. ఆర్జింక ఆ వేటగానితో పోయి, వ్యాధుడా, నీవు చేయింది అని ప్రశ్నిస్తుంది. అందుకు సమాధానంగా అతడు, శుద్బాధ వలన నేను నీ శరీర మాంసం కోసం తీసుకొని సంతృప్తిగా నేను చంపుకొని నా ఇంటి వాళ్ళకి తీసుకెళ్తాను అని చెప్పి అంటాడు. ఆ వ్యాధుడు అలాగా చెప్పడంతో బాణాలు వేస్తూ ఉండగా అక్కడ మారేడు దళాలతో పాటు తన చేతిలో ఉన్న సొరకాయ బుర్రలోని నీళ్లు కూడా తొలగి కింద పడతాయి. హరిణి అతని సమాధానం విని, తను అశాశ్వతం అని చెప్పి, నా ఈ శరీరము ఆకలి మంటచే దహించుకొని పోవు, మీ ఇంటి వారికి ಎಲ್ಲರಿಗೂ ఉపయోగపడడం కన్నా నాకు కావాల్సింది ఏముంది, పరోపకారం మించిన పుణ్యం ఇంకోటి లేదు కదా అని అనుకుని, సరే అని నాకు ఒక మనవి చెప్తాను. సవతి నా భర్త ఇంటికాడ ఉన్నారు, వాళ్ళకి దగ్గర సెలవు గైకొని వేగంగా వస్తాను, నేను మరలా వస్తాను అని అంటాడు. ఆ పలుకులకి విశ్వసించి, నేను అబద్ధాలు ఆడను అని చెప్పి అంటే సత్యాన్ని పాటిస్తాను, ఇంతకు మించిన వ్రతం ఇంకోటి లేదు, భూమిపై ఇంకో అసత్యం చెప్పడం కంటే సత్యాన్ని మించిన వ్రతం ఇంకోటి లేదు అని భూమిలోని ఇలాగ నిలిచిపోయి ఉంటాము సత్యంగా మాట్లాడితే అని చెప్పి అంటుంది. సత్యానికి కట్టుబడి సముద్రాలు చెలికట్టును దాటి పొంగి పొర్లి ప్రవహించజాలవు, సత్యాన్ని ఆశ్రయించితే వర్షాలు కురుస్తాయి, సమస్తము సత్యమే నిలయము అని ఇంపుగా పలికి వేగంగా మరలి వస్తాను శపథం చేస్తుంది. బ్రాహ్మణుడు 3 వేళలా సకాల సంధ్యావందనం ఆశ్రయింపక వేదశాస్త్ర విద్యలను విక్రయించట కలుగు పాపము, స్త్రీలు భర్త మాటకు ఎదురాడి మేరమీరి ప్రవర్తించుటే కలుగు దోషము, చేసిన మేలు మరచి కృతజ్ఞతను కలుగు పాపము, శివభక్తి లేని మానవుడు దుష్కృతులు స్వధర్మాన్ని అతిక్రమించి పరులను వంచి చేసే పాపము, గురుద్రోహికి కలుగు ఘోర మహాపాపాలన్నీ నేను ఇంటి నుంచి మరలా రాకుండా ఉన్నట్టయితే నాకే ఆ పాపాలన్నీ వస్తాయిగాక అని చెప్పి అంటుంది. తన ప్రయత్నమే లేనిదే బిల్వదళాలు సొరకాయ బుర్రలోంచి నీరోలకి చెట్టు కింద ఉన్న శివలింగంపై పడి నా సుకృతం వల్ల వ్యాధునికి శివుని తొలిజాము పూజ ఫలితం అయినట్టుగా అవుతుంది.
ఆడజింక మాటలకు శబ్దాలు విని తాలూపి మిందకుంటాడు. ఆడజింక ఇంటికి వెళ్ళింది. ఆ జింక సావతి దప్పికతో కొలం దగ్గరికి నీరు తాగడానికని వెళ్తుంది. బోయవాడు ధనుర్బాణాలను సంధించి బిల్వదళాలు సొరకాయ బుర్రలో నీరు మళ్ళీ తొలగి తొణికిసలాడి శివలింగంపై పడుతుంది. అది రెండో జాము. ఇంకా ఆ విషయంగా వ్యాధునికి సమస్త పాపాలు ఉపశమనం అవుతాయి. వ్యాధుడు వెంట బాణాన్ని సంధించి చూస్తాడు. ఆడజింక అంటే సావతి జింక ఉంది కదా, వ్యాధిని మనోభావన ఇట్లు అంటుంది మళ్ళీ, అయ్యా దేహమే విధంగా పోషించి రక్షించిన దాటిపోయేది కానీ శాశ్వతంగా ఉండజాలదని తెలియని వాడెవడూ లేడు. అన్నదానానికి మించిన దానం ఏది లేదు, తెలియందా అనేం కాదు. నా ఈ శరీరం మీ ఇంటి వారెల్లరికూ ఆహారం ఒకటి కన్నా నాకు కావాల్సింది ఏముంది, అంతకు మించిన పుణ్యం ఏముంది. నా ఇంటికి ఎగి నా పిల్లలకు నా మగనికి తెలిపి వస్తాను. అట్లు నేను రాని ఎడల అగ్నిసాక్షిగా పెండ్లాడి భార్యను వదిలి పరశ్రీ సంఘంతో కాలము గడుపు వానికి ఎట్టి గతి పడుతుందో నాకు అది సంభవించుతుంది. వైదిక ధర్మాలను వదిలి కల్పిత ప్రమాణాలను నమ్మి వేద విరుద్ధంగా ప్రవర్తించు వానికి ఎట్టి అధోగతి పడుతుందో నాకు అది ప్రాప్తించుగాక. విష్ణు భక్తుడై ఉండి శివుని నిందించి దురాచారాలను దుష్కృతనకు వనగూడిన వాడుగాక. తల్లిదండ్రులకు తద్దినం పెట్టని దోషము ఉన్న వాళ్ళకి కుంగదీస్తుంది కదా, అవన్నీ కూడా తగులుతాయి నాకు అని చెప్పి అంటుంది. రెండు యామున శివుడు తాను తెలియక పూజ సలిపిన విశేషం ఆడజింక అంటే సావతి జింక మాటపై నమ్మకం ఏర్పడి సరి మంచిది అని చెప్పి అతడు పలుకుతాడు. ఆడజింక కడుపార నీరు తాగి ఇంటికి వెళ్తుంది. తదనంతరం ఆ జింకల పెనిమిటి తన భార్యలు ఎలా అయితే కోరుకున్నారో అని అందుండి వెతుకుతూ ఎక్కడున్నారో ఏంటో అని చెప్పి కొలం దగ్గరికి వెళ్తాడు. వ్యాధుడు మగ జింకను చూసి, ఇది చాలా బలిసింది, దీని మాంసం వారెల్లరికీ కూడా విందు భోజనం అవుతుంది, విల్లెక్కి పెట్టి బాణ వేయచుండగా మగ జింక వ్యాధిని ఉద్యమం ఎరిగి, అయ్యా నీవు నన్ను చంపుటకు ఎందులకు చేస్తున్నావు, సమాధానంగా మా వారు ఆకలి తీర్చి వారి ప్రాణాలను కాపాడడం కోసం అని గురుద్రోహుడు అంటాడు. సమాధానం చెప్తే అందుకు మగ జింక ఇట్లా అంటుంది, వ్యాధ ఈ అఖిలాండ బ్రహ్మాండం అంతా కూడా సత్యంపై నడుస్తూ ఉంది. ఆడిన మాట తప్పిన వాని పుణ్యం అంతా నశిస్తుంది. ప్రొద్దుగుంకే వేళ స్త్రీ సంగమం సలుపువాడు, మహాశివరాత్రి నాడు అన్నం తినివాడు, బూటకపు సాక్ష్యాలు చెప్పువాడు, తలదాపున భద్రపరుచుకొన పరుల సొమ్ము అపహరించువాడు, సంధ్యావందనమునకు తుది వందనము ఆచరించిన బ్రాహ్మణుడు, నొసట భస్మరేఖలను తీర్చుకొనని పాషాండు, శక్తి ఉండి ఇతరులకు సహాయం చేయనివాడు, తినకూడని కూడు తినేవాడు, ఇలాగా ఇవన్నీ కూడా దోషాలు. నేను నా పిల్లలను భార్యకు అప్పగించి రాకున్నా నాకు సంప్రాప్తించుగాక అని ఘోరంగా శబ్దం చేస్తాడు. యాదనకు మగజింకపై విల్లెక్కు పెట్టే బాణం సంధించే ప్రయత్నంన బిల్వదళాలు సొరకాయ బుర్రలోని నీరు కూడా బిల్వవృక్షం కింద ఉన్న శివలింగంపై పడింది. అలా 3 యామాల పూజ ఫలము వ్యాధునికి లభిస్తుంది. విశేషంన చిత్తశుద్ధి కలిగింది. మగజింక మాటలకు వ్యాధుడు సమ్మతిస్తాడు. మగజింక ఇంటికెళ్ళి భార్యలను కలుసుకుంటుంది. ఆ జింక భార్యలిరువురు తాము వ్యాధునితో గావించిన శపథాల గురించి తెలుపుకుంటాయి. సత్యంనకు కట్టుబడి ఆవుట చేయాలన వ్యాధిని దగ్గరికి వెళ్దామని ఎంచి పిల్లలను ఓదార్చి మగజింక ప్రయాణం అవుతుంది. పెద్దవారి మగంతో నాదా, నీవు లేని పిల్లలు ఎలా బతుకుతారు, తొలక నేనే వ్యాధునికి మాట ఇచ్చాను కాబట్టి నేను అతని దగ్గరికి వెళ్తాను అంట. రెండో వారి అక్క, నేను చిన్నదాన్ని, నీకు సేవకురాలని కాబట్టి నేను వెళ్తాను. మగజింక భార్యలతో పిల్లలను పోషించువారు మీరు అగుదురు, నేనే వెళుదును అని. భర్త లేని జీవితం వ్యర్థము, మేము నీ వెంట వచ్చేదము అని ఆడజింకలు కూడా పలుకుతాయి. పిల్లలు తమ జాతి వారికి అప్పగించి మగజింకతో పాటు ఆడజింకలు 2 వ్యాధుని కడకు వెళ్తాయి.
పిల్లలు తల్లిదండ్రులు లేని జీవితం ఎందుకు అని చెప్పి అవి కూడా వెళ్ళిపోతాయి. అన్నీ కొలను గట్టు దగ్గరికి వెళ్తాయి, బిల్లవృక్షం దగ్గరికి చేరతాయి. వ్యాధుడు జింకల దండం చూసి సంతోష అతిశయంతో వింటి బాణాన్ని ఎక్కుపెట్టి వదలు మళ్ళా కూడా సొరకాయ బుర్ల నీళ్ళు మారేడు చెట్టు కింద శివలింగంపై మారేడు దళాలు పడతాయి. ఆ 4వ యామం కూడా పూజ జరుగుతుంది. జింకల అన్నీ కూడా వ్యాధిని కుటుంబానికి ఆహారంగా ఒక్కుమ్మడిగా వెళ్తాయి. బోయవానికి హృదయం పరివర్తన కలుగుతుంది, పశ్చాత్తాపం ఉదయిస్తుంది. ఇవే పశువులు అయ్యుండి కూడా వారి జ్ఞానం లేనివి అయ్యుండి కూడా ఇవి మాట తప్పకుండా వచ్చాయి. మానవ జన్మ ఎత్తిన నేను కడుపే కైలాసం ఇల్లే స్వర్గం అని ఎంచి నేను వధించిన పశుపక్షాదులను మితి లేకుండా తింటున్నాను. మానవ జన్మ ఎత్తిన నేను ఇలా చేయకూడదు. పరులను పీడించడం, వారి ద్రవ్యాన్ని దోచుకోవడము, శరీర పోషణకే జీవహింస సలిపి తుదకు నా గతి ఎట్లు ఉంటుందో ఎటు పరిణమిస్తుందో అని దిగులుపడి శరాలను కింద పడేసి, మృగములారా హాయిగా మీరెల్లరూ ఇంటికి వెళ్ళండి, మీ జీవితంలో ధన్యంగా అని ప్రశంసిస్తాడు. ఇందులోని గురుద్రోహుడు తెలిసి చేయకున్న పత్రమాత్ర సంతుష్టుడగు శివుడు అతని ఎడ ప్రసన్నుడవుతారు. గురుద్రోహ, నీవు అనరించిన శివరాత్రి వ్రతము నేను సంతసించాను, ఏం వరం కావాలో కోరుకోమంటాడు. వ్యాధుడు శివుని చూసి చెట్టు దిగి వచ్చి పాదాలపై వాళ్తాడు. శివుడు అతనికి గుహుడని పేరు పెట్టి, వత్స, శృంగబేరీపురంన రాజధాని గావించుకొని సమస్త సుఖభోగాలు అనుభవించు, నీ వంశము వృద్ధి చెందునుగాక. శ్రీరామచంద్రుడు నీ ఇంటికి అతిథులుగా రాగలరు. నా భక్తులెల్లరూ శ్రీరామునికి ప్రీతిపాత్రులగుదురు. ఆ కారణంన నీకు శ్రీరాముడితో స్నేహం పొసుగుతుంది. జీవితాంతము నీవు నాకు భక్తుడవై దేహావసాన సమయాన నా సాయుధ్యం పొందుదువి అని వరమిస్తారు. జింకలన్నీ శివుని చూసి పరమానందం చెంది శివ సందర్శన మహాభాగ్యాన జింకలకు పశుజన్మ తొలగిపోయి దివ్యదేహాలు కలిగి స్వర్గానికి చేరుకుంటాయి. గురుద్రోహునికి శివుడు సందర్శనరించిన దివ్యస్థలాన్ని అర్బుదాచల క్షేత్రం అని వాసిగాంచింది. వ్యాధేశ్వరునిగా శివుడు అచ్చట వెలిసి ఉన్నాడు. వ్యాధేశ్వరుని సందర్శనమును భక్తికి లోటు ఉండదు, ముక్తి కరతల మలకమై ఒప్పుతుంది. గుహుడు శ్రీరామచంద్రుని దయ వలన శివ సాయుధ్యం పొందుతాడు. మహాశివరాత్రి వ్రతము తెలియక చేయటం వలన ఇంత సత్ఫలితము లభించినదని తెలిసి భక్తి శ్రద్ధలతో ఆచరించే వాళ్లకు సుకృతము ఇంకా ఉంటుంది. వ్రతము, దానము, పుణ్యతీర్థము, యజ్ఞములు, తపము, జపము ఏవి కూడా మహాశివరాత్రి వ్రతమునకు సాటి రావు. మానవ జన్మెత్తిన వారందరూ కూడా శివరాత్రి వ్రతము చేయడం వలన ఈ తెలియక చేసినందుకే ఇంత అతనికి శివ సాయుధ్యం లభించిందంటే తెలిసి చేసిన వారికి ఇంకెంత పుణ్యం కలుగుతుంది అని శివరాత్రి వ్రతము తెలియచేస్తుంది. శివరాత్రి వ్రత విధానం ముందు మనం వీడియోలో చేసేసుకున్నాం, ఎందుకంటే శివరాత్రి ముందుగా వచ్చింది కాబట్టి అప్పుడు నేను ఇవన్నీ కూడా పూజా విధానం ఇవన్నీ కూడా నేను మీకు తెలియజేశాను. అభిషేక ఫల నిరూపణ గురించి, అలాగే ప్రత్యేకంగా పుష్ప పత్రార్చన ఫలితం గురించి కూడా మనం ముందు చెప్పుకున్నాం. శివలింగ పూజ సర్వార్థ సిద్ధికరం, అది కూడా మనం ముందు చెప్పుకున్నాము. అయితే తర్వాత శ్రీ శివ సహస్రనామ స్తోత్ర పీఠిక, అది మనము చదువుకోవాలి. శివ సహస్రనామ స్తోత్రము పంచమవేదం అని ప్రసిద్ధి చెందింది. మహాభారతం నందు అనుశాసనిక పర్వం నందు కలదు. క్షత్రియ ధర్మ సమ్మతంగా యుద్ధము అనరించిన కౌరవులు ఓడినందుకు గాను యుధిష్ఠిరుడు సింహాసనంను అధిష్ఠించడానికి ఇష్టపడడు. ప్రజానాశనము, బంధుమిత్రాదుల మరణము ఆ ప్రభువును కుంగదీస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజును కర్తవ్య నిష్ఠితుడు కావించి కురుపితామహుడగు భీష్మాచార్యుని దగ్గరకు తీసుకొని వెళ్తాడు. గాంగేయుడు తన మనుమడైన యుధిష్ఠిరునికి సకల ధర్మాలను, ధర్మ సూక్ష్మాలను, ఆపద్ధర్మాలను గూర్చి వివరిస్తాడు. భీష్ముడు తెలపవలసినది
కౌంతయాగ్రజుడు తెలుసుకోదగినది అంశమే మిగిలి ఉంటుంది. ధర్మరాజు శివుని మహత్యమును శివనామ ప్రభావము తెలుసుకొనదలిచి తన మనోగతాభిప్రాయము తాతగారితో వినిపించుకుంటాడు. అన్నాడు సకల ధర్మవేత్తగు శాంతనవుడు ధర్మనిష్ఠితుడగు కుంతినందుని కోరికను ఈడేర్చుటకు కొంతసేపు ముందు వెనుక ఆడి శివుడి మహత్యమును సంపూర్ణంగా వివరించుటకు తాను చాలినవాడు కాదు అని పలికి సకల ధర్మస్వరూపుడగు శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తాడు. శివునికి కేశవునకు భేదం లేదు, హరిహరులు ఒక్కటే, పరబ్రహ్మ వస్తువనే నాణ్యంనకు శివకేశవులు రెండు వైపులా ఉంటారు, తరతమ భేదాలకు తావెక్కడా లేదు. భీష్ముడు అభ్యర్థన శ్రీకృష్ణుడు మన్నించి ఇంచుకసేపు ప్రశాంతంగా ఉండి గంభీరం వహించి తన స్వస్వరూపమగు పరమతత్వం నందు నిమగ్నుడవుతాడు. నిర్వికార నిశ్చల స్థితి అయిన నిమగ్నుడే వాసుదేవుడు. పరబ్రహ్మ వదన కమలం నుంచి శివనామములు 1000 ధారావాహికగా వెలువడినవి. శివుడు నామములు ఒగ్గడించిన వాడు జగద్గురువు, జగదీశ్వరుడు, జగన్నాథుడైన శ్రీహరి. 1000 నామములు ప్రతిపాదించు శివునకు అవలేశమైన భేదం లేదు. మంత్రమునకు మంత్రాధిష్టాన దైవమునకు ప్రతిపాదించు శివ సహస్రనామములు నిత్య సత్యమగు సుందర శివరూపమునకు నిర్వచనము. లెక్కకు మిక్కుటము అసంఖ్యాకము అయిన 1000 అనునది పరిపాటిగా ఉన్నది. 14 లోకములందు నిండి నిబిడీకృతముగా వ్యాపించి మీదు మిక్కిలి 10 అంగుళములు వ్యాపించిన విశ్వేశ్వరుని నామములు కడు చిన్నవిగా ఉండవచ్చును. కొద్దిపాటి అద్దమునందు కొండను చూచినట్లు శివుడి నామములు పరతత్వ ప్రతిపాదితములు, అత్యంత మహిమోపేతములే అలరారును. శివుడు సర్వభూత హృదయ నిష్ఠితుడు. మన కంటికి కనిపించే చీమ, దోమ మున్నగు 84 లక్షల జీవరాశులు యందు వెలిసి ఉన్నాడు. అంతా శివమయం, ఈ జగమంతా శివమయము అని మన కంటికి కగుపడి దాని శివరూపముగా ఆరాధించు వారులకు శివుడు సన్నిహితుడు. శివుడే అతడు, అతడే శివుడు. శివుడు కైలాసమున ఉన్నాడు అనే భ్రమించు వారికి శివుడు అంత దూరముగా ఉండగలడు. ఇందుకలడు అందు లేడని సందేహం లేక ఎందెందు వెతికి చూసిన అందందే శివుడు గోచరము కలడు. అట్టి మనస్తత్వము జ్ఞాన పరిపాకము పొందుటకు సహస్రనామ పారాయణము, పూజలు ఉపయోగపడతాయి. శివుడి అనుగ్రహము రూపకల్పనము కావించుకొని గురుస్వరూపము సాక్షాత్కరించును. కాబట్టి శివుడే గురువు, గురువే శివుడు అని మన పెద్దలు అంటారు. ఓం శివాయ గురువే నమః. దశమాశ్వాసము సమాప్తం. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చదివింది మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. ఇక తర్వాయి భాగం ఏకాదశ శ్వాసము శత్రుసింహ మహారాజు గురించి విందాం. అలాగే ఈ శివ మహాపురాణం ఈ భాగంతో శివ మహాపురాణం పూర్తవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.